పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మన సినిమా హద్దులు చెరిపేస్తూ దూసుకుపోతోంది. ఇండియాలో రీజనల్ బౌండరీస్ చెరిపేసిన సినిమాలు ఇప్పుడు గ్లోబల్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా షూటింగ్స్ స్టేజ్ నుంచి ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాయి. దీంతో గ్లోబల్ రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ చిత్రాల ప్రమోషన్స్ విషయంలోనూ కంపారిజన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రేసులో జక్కన్న కాస్త వెనకబడ్డారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళిని కొట్టేవారే లేరని భావిస్తారు మూవీ లవర్స్. కానీ అప్కమింగ్ మూవీ విషయంలో జక్కన్న కాస్త వెనకబడ్డారా అన్న డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ రూపొందిస్తున్న రామాయణం ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే రాజమౌళి వారణాసి మాత్రం ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం లేదన్నది సౌత్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న కంప్లైంట్. జులైలో జరగబోయే కామికాన్ ఈవెంట్ లో రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. గతంలో టాలీవుడ్ మూవీ కల్కి 2898 AD సినిమా ప్రమోషన్స్ కామికాన్ వేదికగా స్టార్ట్ చేసిన మేకర్స్ ఆ సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రామాయణ టీం కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. కామికాన్ వేదిక మీద వారణాసి మూవీ రిప్రజెంటేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా ఇంతవరకు అలాంటి న్యూస్ అయితే బయటకు రాలేదు. దీంతో రాజమౌళి ప్రమోషన్స్ లో వెనకబడ్డారా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో మరొక వర్షన్ కూడా వినిపిస్తోంది. రామాయణ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అవుతోంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ చూపిస్తున్నారు. కానీ వారణాసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ కాబట్టి కాస్త టైం తీసుకుని మిగతా సినిమాల హడావిడి తగ్గాక స్పీడ్ పెంచాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారేమో అన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే రాజమౌళి స్ట్రాటజిక్ గా స్లో అయ్యారా లేక రేస్లో తడబడుతున్నారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచి మొదలు పెడదాం. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్ అక్కడే జరుగుతోంది. దాసరి కళ్యాణ్ అధీరా షూట్ తో పాటు రవితేజ ఇరుముడి సినిమా సెట్ వర్క్ కూడా హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. ప్రభాస్ హను రాఘవపుడి ఫౌజీ, మహేష్ రాజమౌళి వారణాసి, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ AA 22 షూట్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. నాగార్జున 100 సినిమా షూటింగ్ కులు మనాలిలో జరుగుతోంది. శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ సినిమా అఖిల్ లెనిన్ల షూటింగ్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రణభాలి షూటింగ్ గండిపేటలో వేసిన సెట్ లో జరుగుతోంది. ఆ మధ్య సూపర్ ఫామ్ లో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ సడన్ గా స్లో అయ్యారు. వరుస సినిమాలు అనౌన్స్ చేసిన తలైవా ఆ సినిమాని పట్టాలెక్కించే విషయంలో మాత్రం స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అంతేకాదు, ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు సైడ్ అవుతూ వస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? కూలీ సినిమాకు ముందు రజనీ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అదే రేంజ్ లో కొత్త ప్రాజెక్ట్స్ పట్టాలెక్కాయి. కూలీ రిలీజ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తలైవా ఆలోచనలో పడ్డారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న జైలర్ 2 షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఆ తర్వాత చేయబోయే సినిమా తలైవా 173కి వరుసగా దర్శకులు మారుతున్నారు. ముందు సుందర్ సి పేరుతో అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత శిబి చక్రవర్తి పేరు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో అశ్విన్ మారిముత్తు కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. 173కి దర్శకుడే ఫిక్స్ కాకపోయినా 174 పనులు కూడా మొదలయ్యాయి. కమల్ హాసన్తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీని నెల్సన్ డైరెక్ట్ చేయబోతున్నారు. కానీ ముందున్న 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. రజనీ లాంటి హీరో సినిమాల విషయంలో ఈ కన్ఫ్యూజన్కు కారణమేంటి అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. డెకాయిడ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ చేసిన కమెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అరవింద్ క్యాజువల్ గానే ఆ కమెంట్స్ చేశారా లేక ఏదైనా హింట్ ఇచ్చారా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన ఏమన్నారు? అడవిశేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెకాయిడ్.
యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మృణాల్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లు అరవింద్. ఈ సినిమాలో చూస్తే దర్ ఆర్ వేరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంత బాగా చేశావు నువ్వు. అదే నేను ఇదివరకు ఒక అమ్మాయిని దీవించాను, నా వరుణ్ భార్య అయిపోయింది అమ్మాయి. అలాగా ఐ విష్ యూ షుడ్ మ్యారీ సంబడి హియర్ అండ్ సెటిల్. ఐ బ్లెస్ ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ టై యూ హియర్. వీ వాంట్ యూ. మృణాల్ టాలీవుడ్ కు సంబంధించిన వారిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు. అయితే అరవింద్ చేసిన ఈ కామెంట్స్ తో కొత్త డిస్కషన్ మొదలైంది. నిజంగానే అరవింద్ అలా కోరుకుంటున్నారా లేక అదే జరగబోతోందని హింట్ ఇచ్చారా అన్న చర్చ మొదలైంది. గతంలో లావణ్య త్రిపాఠి విషయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశారు అరవింద్. చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అరవింద్ మంచిగా తెలుగు మాట్లాడుతున్నావు, ఇక్కడే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అన్నారు. తరువాత లావణ్య వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా కోడలయ్యారు. ఆ మధ్య రష్మిక పెళ్లి విషయంలో కూడా హింట్స్ ఇచ్చారు అరవింద్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో పదే పదే విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికే విజయ్ రష్మిక పెళ్లి వార్తలు టాప్లో ట్రెండ్ అవుతున్న టైంలో అరవింద్ అన్నిసార్లు విజయ్ పేరు తీయటం హాట్ టాపిక్ అయింది. లావణ్య త్రిపాఠి రష్మిక మందన్న విషయంలో నిజమైనట్టుగానే మృణాల్ విషయంలోనూ అరవింద్ మాట నిజమవుతుందా లేక సరదాగా అలాంటి కామెంట్స్ చేశారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు చెమటోడుస్తున్నారు. అప్కమింగ్ సినిమాల కోసం గంటల తరబడి జిమ్ లో కష్టపడుతున్నారు. అభిమాన హీరోల నయా లుక్స్ ఫిల్మ్ నగర్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ రేంజ్ లో హైప్ పెంచుతున్న ఆ హీరోలు ఎవరు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ ఆగిపోయిందని, లుక్ విషయంలో హీరో డైరెక్టర్ మధ్య డిఫరెన్స్ వచ్చాయన్న న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే ఈ రూమర్స్ కి ఒక లుక్ తో చెక్ పెట్టేశారు తారక్. జిమ్ లో వర్కౌట్స్ తర్వాత తన మజిల్స్ చూపిస్తూ తారక్ షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. సినిమా విషయంలో వైరల్ అవుతున్న అన్ని రూమర్స్ కు చెక్ పడ్డంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ లుక్ కూడా వావ్ అనిపించేలా ఉండటం సినిమాకు మరింత హైప్ తీసుకొస్తోంది. తెర మీద ఈ లుక్ ఎలా ఉంటుందో చూసేందుకు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరో టాప్ హీరో రామ్ చరణ్ కూడా నయా లుక్ లో అదరగొడుతున్నారు. పెద్ది సినిమాలో ఆటకూలీగా నటిస్తున్న చెర్రీ ఈ సినిమాలో కుస్తీ వీరుడుగాను కనిపించబోతున్నారు. ఆ లుక్ కోసం ఎంతో కష్టపడి 6 ప్యాక్ యాప్స్ చూపిస్తున్నారు. ఆల్రెడీ చరణ్ లుక్ ను రివీల్ చేసింది మూవీ టీం. పెద్ది పహిల్వాన్ పేరుతో రిలీజ్ చేసిన లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఆ లుక్ ను మరిపించే రేంజ్ లో ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిశారు మెగా పవర్ స్టార్. ఇలా వరుస లుక్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరోస్. సినిమా విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది టైటిలే. అందుకే ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసే టైటిల్స్ ని ఫిక్స్ చేసేందుకు మేకర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు తెర మీద వస్తున్న టైటిల్స్ విషయంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అదే సమయంలో కొన్ని సినిమాల విషయంలో ఆడియన్స్ నుంచి నెగిటివిటీ కూడా కనిపిస్తోంది. మరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్స్ ఏంటి, నెగిటివిటీకి కారణమవుతున్న మూవీస్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసింది మూవీ టీం. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరతవర్ష అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఇలా అచ్చ తెలుగు టైటిల్స్తో వస్తున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిస్టారిక్ ఫ్యాంటసీ కథలకు ఇలాంటి టైటిల్స్ను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. నాగ చైతన్య లీడ్ రోల్లో నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాకు వృషకర్మ హిస్టారికల్ కాన్సెప్ట్తో వస్తున్న నిఖిల్ మూవీకి స్వయంభూ టైటిల్ను ఫిక్స్ చేశారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గ్లోబల్ మూవీకి వారణాసి, ప్రభాస్ నాగశ్విన్ సినిమాకు కల్కి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఒకవైపు కొంతమంది హీరోలు ఇలా వింటేజ్ టైటిల్స్ను ఫాలో అవుతూ ఉంటే, మరోవైపు ట్రెండీ ఇంగ్లీష్ టైటిల్స్ కూడా కొత్త వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మూవీకి స్పిరిట్, తారక్ నీల్ మూవీకి డ్రాగన్ అంటూ యూనివర్సల్ అప్పీల్ కోసం ఇంగ్లీష్ టైటిల్స్ను ఫిక్స్ చేస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ టైటిల్స్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటూ ఉంటే, ఇతర భాషల నుండి తెలుగులోకి డబ్బవుతున్న సినిమాలు మాత్రం ఏమాత్రం అర్థం కాని పేర్లతోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ నుండి వ్యతిరేకత వస్తున్నా మేకర్స్ మాత్రం కన్సిడర్ చేయకపోగా తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తెలుగులో రిలీజ్ అవుతున్న పరభాషా సినిమాల విషయంలోనూ స్ట్రిక్ట్ గా ఉండాలన్న డిమాండ్ ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది.
మరి భవిష్యత్తులో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.